రెండే విషయాలు చెప్తా. ఉద్యోగాల జాతర అని చెప్పేసి ట్విట్టర్లో పెడుతున్నారు కదా. ఉద్యోగాల జాతర ఏమో కానీ మా కురుమూర్తి జాతర 2 సార్లు జరిగింది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే జాతర 2 సార్లు కురుమూర్తి జాతర జరిగింది, కానీ ఈ ఉద్యోగాల జాతర మాత్రం జరగలే. ఇంతకుముందు మా ఒక అన్న బాధపడుతుండు, ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తలేరు, పెళ్లి చేసుకుంటలేను, చాలా ఇబ్బంది అవుతుందని. మీరు కానీ నోటిఫికేషన్స్ వేయకపోతే, ఈ మీ ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్స్ వేయకపోతే మా పెళ్ళిళ్ళ బాధ్యత A to Z అన్ని బాధ్యత, పోషణ బాధ్యత అన్ని మీవే. ఇదే డెడ్ లైన్ మాది. మొత్తం మేము జీవితకాలం బతుకున్నంత కాలం మా నిరుద్యోగుల బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది, మీరు నోటిఫికేషన్స్ వేయకపోతే. అంతే. ఈ 2 విషయాలు నేను మర్చిపోయినా, అందుకే చెప్పాల్సి వచ్చింది. దయాకర్ అన్న బస్ యాత్రప్పుడు దయాకర్ అన్నకు నేను రోజు 2 సార్లు ఫోన్ చేసేవాడిని. మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ ఎత్తేవాడు, ఏం తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగే ఫోన్ చేసిన నేను, అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా ఫోన్. వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేమో మీటింగ్లు ఉంటా, వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన, గేట్ ముందనే ఫోన్ చేసిన, మీరు వచ్చిరన్న. మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నా, మేము మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాను. సో సరే, అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు. దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీ జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఏరా బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారా బాబు, దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండా మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నో వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇంద్రానాయక్ అన్న. ఇందిరానాయక్. వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు. నువ్వు విను. వాళ్ళ అవకాశాలను కాదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు, కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాకు నీకెక్కడ? మేము మాట్లాడలేమని లెక్క. మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడతావా? నేను కౌంటర్ ఇయ్యలేను. నేను ఇదానికా ఈడ పెట్టింది. మొన్న వాళ్ళతో ఏం చెప్పినా, పరిష్కారం కొరకు నన్ను పిలవండి. పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు, వస్తారు. నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా? అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే, నువ్వు కూడా చెప్తే వింటావు. ఏం చేస్తామో చెప్తాం బ్రదర్. లేదు అశోక్ సార్ కాదు ఇప్పుడు చెప్పండి. నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు. ఒకసారి బాత్రూమ్ కాదు, నీ బాధ ఏందో కాదే, నీ బాధ చెప్పు. నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్. నీ బాధ ఏందో చెప్పు. ఇదేం కల్చరా బాబు? నీ సమస్య లేదు, ఏం లేదు, ఊరికనే రచ్చ చేస్తాను. అన్న జియో 20 తీసుకొచ్చారు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఏంట బ్రదర్? నువ్వు ఇష్యూ మీద మాట్లాడు. కాంట్రా లాభం లేదు. జియో 20 తీసుకొచ్చిర్రు. ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిర్రా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారా? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టానే, నేను ఎస్టీ పెట్టాను. కనీసం మీరు మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో అయిపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో మనకు జాబ్ వస్తుంది. వీళ్ళకి ఆ జాబులు కాదు. కాంగ్రెస్ పార్టీ 2031 వరకు ఉంది. అది వాళ్ళకి మీకుండొచ్చు. అంటే మేము కష్టపడే ఫలం మీరు అనుభవించే తప్పులేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా. మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు. నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ. సిలబస్ కమిటీని వేశారు. దాదాపు 2-3 నెలలు అయిపోయింది. ఇంకో 4 నెలలు పొడిగిస్తారు. అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిటీ వచ్చేటప్పుడు అందరు కూర్చొని అట్లా ఎందుకు అట్లా ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న? అంటే మా అనుమానం
ఒక్కసారన్నా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు, ఏం మాట్లాడాలనుకుంటారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము ఇక వేరే దాన్ని చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి, ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తారు. 29 ఒకటి, ఈ సిలబస్ మారడం ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లే చేసిరనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతాలకి ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది ఇక మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలను పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జెండా బాగుప్పి రెడ్ నుంచి ఇటు బాగుప్పి మా తమ్ముడు వెళ్ళాలి, తమ్ముడు చేయాలి, తమ్ముడు ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరానికి వచ్చారు ఆడికి, మేము ఎవరిని పిలవలేదు. పిలవకపోతే తప్పుడు మస్తు మంది అదే చెప్తున్నా, మిమ్మల్ని జోకేటోళ్ళు చాలా మంది, మాకు సంబంధం లేదు, ఆ విషయం లేదు. నువ్వు ఎవరినన్నా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయ. రైట్, సరే అదైతే మీరు చేయండి. 29 అదైతే మొదటైతే ఉద్యోగాలు వేయండి అన్న. ఆగస్టు 15 లోపల ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది. రైతులకు రైతు బంధు వేసినా రైతులు నాకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కానీ ఆ రైతులు ఎవరు? మా తల్లిదండ్రులు. ఆ రైతులు ఎవరు? మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్న, మా తమ్ముడు. మరి మా మాట వింటారు కానీ మీ మాట విన్నారు. రైతు బంధు వేసినా రైతులు ఓట్లు వేస్తారనే విషయం పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తే ఓట్లు పడతాయనే విషయాన్ని గమనించవలసిన కోరుతున్నాం. రెండో విషయం, ప్రతి ఎగ్జామ్కు మినిమం 45 రోజులు టైం పెట్టాల్సిందే కోరుతున్నాం. చాలా మంది పరోక్షంగా సామాజికంగా, మెంటల్గా, ఫిజికల్గా, సోషల్గా, కల్చరల్గా ఇవన్నీ విధంగా దోపిడీ చేస్తారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆందోళనకు గురై చాలామంది రీసెంట్గా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మీరేం చెప్తారు? ఇప్పుడు కన్ఫామ్ వచ్చే నెలలో 15 తారీఖు అంటారు. ఆ 15 తారీఖు వచ్చినాక 10 తారీఖు అంటారు. ఇట్లా 18 నెలల నుంచి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది మీకు. అది బాధాకరమైన విషయం. దయచేసి ఆ ఎమోషన్స్తో వేస్తా అంటే వేయండి, లేకపోతే నేనేం చెప్తున్నాను క్లియర్గా మా ఊళ్ళో కాదరా బాబు 2029 వేస్తా అంటే మనం ప్రైవేట్ జాబ్ చూసుకుంటాం. సో దయచేసి పత్రికలలో ఇట్లా చేయకండి. నేను కూడా క్లియర్గా నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. నేను కూడా మోర్ దెన్ 10 lakhs రూపీస్ పెట్టినా. ఎవ్వరు నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి ఎల్స్. ఏ ప్రభుత్వాన్ని, ఏ విద్యార్థులు, ఏ నిరుద్యోగులు తీసుకురా, మీరు కూడా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా పొలిటికల్గా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ప్రపంచాన్ని కూడా ఎక్కడ నువ్వు ఫ్రాన్స్లో తీసుకుపోయి ఫ్రెంచ్ విప్లవం తీసుకో, రష్యా విప్లవం తీసుకో, ఇవన్నీ తెలుసు. కేవలం యూతే. ఇప్పుడు కూడా దయచేసి ఈ ఎక్కడైతే నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారో దయచేసి ఎమోషనల్గా వ్యాపారం చేయొద్దని చెప్తా ఉన్నా. అది నా ప్రధాన డిమాండ్. ఇంకోటి కూడా హెచ్చరిక ఏం చేస్తూ ఉన్నామంటే ఈ విధంగానే మేము చెప్తా ఉంటాము. 365 రోజులకు 365 రోజులు స్క్రిప్ట్లు మేము వాట్సాప్లో ఈరోజు పత్రికలకు చెప్తే తెల్లారి న్యూస్ ప్రింట్ పడుతుంది అంటే దానికి కూడా గట్టి సమాధానం నిరుద్యోగుల తరఫున ఉంటుంది. మీరు 100% రేవంత్ రెడ్డి సార్ దృష్టికి తీసుకుపోతారన్న విశ్వాసం మాకు ఉన్నది. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వచ్చి మా నిరుద్యోగుల తరఫున విన్నందుకు నిరుద్యోగుల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా.